వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోపకారి, సర్వలోక సృష్టికర్త, సర్వలోక న్యాయాధిపతి, ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన, అతి సుందరమైనటువంటి మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, ఘనత, ప్రభావాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఇటు ధన్యతను మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు. వచ్చిన మీ పిల్లలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం పట్ల, మీ సన్నిధి పట్ల వారికి మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మమ్మలను దీవించండి. సకల ఆశీర్వాదాలకు కారణము, సర్వ సృష్టి కలగడానికి కారణము మీ వాక్యము తండ్రి. మీ వాక్యం దగ్గరకు, మా ప్రభు దగ్గరకు తండ్రి మీరు నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభువా, మీ మాటలు మేము ఆలోచిస్తూ ఉండగా భూమి మీద మా పని ఏమై ఉన్నదో మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచి, మమ్మలను స్థిరపరచి, మీ సేవలో ఘనమైన పాత్రలుగా మమ్మలందరినీ మీ రాజ్యం కట్టుటలో, మీ సేవను ముందుకు తీసుకుని వెళ్ళుటలో, మీ సువార్తను ప్రకటించుటలో మేమందరము సహకారులుగా నిలబడినట్లు సహాయం చేయండి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లలారా, మరి ముందుగా చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రైస్తవులుగా భూమి మీద మన బాధ్యత మనం తెలుసుకుందాం. ఈరోజు చాలామంది బాధ్యత రహితులుగా ఉన్నారు, అంటే బాధ్యత లేనివారుగా ఉన్నారు. కుటుంబాల్లో బాధ్యత కలిగి వ్యవహరిస్తారు. పిల్లల పట్ల కానీ, భార్య పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ చాలామంది. కానీ దేవుని పని పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని విషయాల పట్ల శ్రద్ధ లేనివారుగా చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, దేవుడిచ్చే అమూల్యమైనటువంటి, శాశ్వతమైన, సుదీర్ఘమైన ఆశీర్వాదాన్ని మనుషులు కోల్పోతారు. ఎప్పుడైతే దేవుడిచ్చే సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోతారో, భూమి మీద మనిషి జీవించినంత కాలము నెమ్మది లేక జీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చే ఆశీర్వాదము లేని వ్యక్తులు, కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఎంత తిన్నా ఆకలి తీరని పరిస్థితి, ఎంత ఉన్నా చాలని పరిస్థితి, ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, సంతృప్తి ఉండదు. చనిపోయే అంతవరకు కూడా సంతృప్తి లేని జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. అలాంటి జీవితము ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? అలాంటి జీవితం, సంతృప్తి ఉండదు వాళ్ళకు. ఉన్న ధనంతో తృప్తి ఉండదు, ఉన్న ఆహారముతో, తిన్న ఆహారముతో సంతృప్తి ఉండదు, ఉన్న బంగారముతో సంతృప్తి ఉండదు, ఉన్న భూమితో, ఇళ్లతో, సంపదతో, ఐశ్వర్యంతో తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితం ఈరోజు మనుషులు జీవిస్తున్నారు. అందులో క్రైస్తవులేమి మినహాయింపు కాదు, వాళ్ళు కూడా అందులో ఉన్నారు చాలామంది. దీనికి కారణము ఏమిటి అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యత లేక వారి భుజాల మీద పెట్టినటువంటి పనిని వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ఈరోజు మనం దేవునికి, దేవుని వాక్యానికి సాక్షులుగా ఉండాలని దేవుడు మనకి చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవురాలు దేవునికి, దేవుని వాక్యానికి, సువార్తకు సాక్షులుగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఇలా సాక్షులుగా మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అనేక మంది దేవుని యొద్దకు వస్తారు.
అనేక మంది దేవుని యొద్దకు వస్తారు. ప్రభుల వారు కూడా శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, నాకు సాక్షులుగా మీరు ఉండండి. మీరు నాకు సాక్షులుగా ఉంటే, నేను చెప్పిన మాటలు మీరు ప్రకటిస్తే, నా సువార్తను మీరు ప్రకటిస్తే, నేను మీ కొరకు ప్రపంచ మానవాళి కొరకు చేసిన ఈ బలియాగం, ఈ పునరుద్ధానం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ప్రకటిస్తే అనేక మంది శిష్యులుగా చేర్చబడతారు, అనేక మంది శిష్యులుగా చేయబడతారు. తద్వారా ఏం జరుగుతుందంటే తండ్రి మహిమపరచబడతాడు. సువార్తను అంగీకరించి మారు మనసు పొంది అనేక మంది సంఘములో చేర్చబడతారు, దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. తద్వారా మనుషులు దేవుణ్ణి మహిమపరుస్తారు. మీరు ఫలించటం ద్వారా నా తండ్రి బహుగా మహిమపరచబడతాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కడనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను, లేకపోతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, దేవుడు మహిమపరచబడుతున్నాడు నా ఒక్కని ద్వారా అనుకుందాం. నేను మీకు వాక్యాన్ని చెప్పి 10 మందిని ఇక్కడికి నడిపించాను. ఇప్పుడు ఇక్కడికి 10 మంది వచ్చి దేవుణ్ణి గణపరుస్తున్నారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవునికి ఘనత పెరిగిందా లేదా చెప్పండి? నేను ఒకరిని స్తుతిస్తున్నప్పుడు, ఒకరిని బ్రతుకుతున్నప్పుడు దేవునికి ఘనత ఉన్నది. అయితే నాతోటి 10 మంది కలిసినప్పుడు ఏమవుతుంది? ఆయనకి ఘనత పెరుగుతుంది, మహిమ పెరుగుతుంది. చూడండి, అంటే ఇప్పుడు నేను ఫలించాను. నేను ఫలించటము అంటే నా ఫలింపుకి సాక్ష్యాలు ఎవరంటే మీరు, లేకపోతే మీలో ఎవరైనా ఒక 10 మందిని దేవుని యొద్దకు నడిపించారు, ఆ వ్యక్తి ఫలించాడు. దానికి సూచన, దానికి సాక్ష్యం ఏంటంటే అతను నడిపించిన 10 మంది, ఆ స్త్రీ నడిపించిన 10 మంది. ఒకప్పుడు ఆ స్త్రీ ఒక్కతే దేవుని మహింపరిచేది, ఇప్పుడు ఆమెతో కూడా 10 మంది ఉన్నారు. ఇప్పుడు దేవునికి మహిమ పెరిగిందా లేదా? పెరిగింది. ఘనత పెరిగిందా లేదా? పెరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ పాటల ద్వారా, చప్పట్లు కొట్టడం ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు మహింపరచబడడు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనము 10 మందిని నడిపిస్తే ఆ 10 మంది దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు దేవునికి మహిమ ఘనత వస్తాయి. చూడండి, కాబట్టి మనము ఫలించాలని, మనము ఆయనకు సాక్షులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ మనకు అదే తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆయనకు సాక్షులుగా ఉంటే మనతో కూడా చాలామంది ప్రభువుని తెలుసుకుంటారు, ఆయన దగ్గరకు వస్తారు, ఆయన మార్గములో నడుస్తారు. చూడండి, ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చూద్దాం. 29వ వచనంలో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి వ్రాయబడుతున్న సందర్భము. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేయబోయే కార్యాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ప్రకటిస్తున్నాడు. అంటే ఆయన ఎవరి గురించి ప్రకటిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి. 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, యేసు ప్రభు యోహాను యొద్దకు వచ్చాడు. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవడానికి. ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొద్దకు వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలను చూచి, జన సమూహాలతో ఆయన ఏమని చెప్పాడంటే, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. నా యొద్దకు వస్తున్న ఈ యేసు ఎవరంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే లోక పాపాలను మోసుకొని పోవడానికి. లోకం అంటే మనమే, చెట్టు చేమలు కాదు, కొండలు పర్వతాలు నదులు ఇవి కాదు లోకం అంటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు
అన్నారు మన కవులు పెద్దవాళ్ళు. కాబట్టి లోకము అనగానే ఇక్కడ మనం తీసుకోవాల్సింది మనుషుల యొక్క పాపాలను తీసుకొని మోసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. అది ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రధానమైన కారణం, మనుషుల పాపాలను తీసివేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి మనిషి ఆదాము గర్భవాసము నుండి వచ్చిన వాడే. ప్రతి మనిషి కూడా ఆదాము అనే ఒక వ్యక్తి నుండి ఉద్భవించిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దేవుడు మొట్టమొదటిగా ఈ భూమి మీద మట్టితో చేసిన వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆయన సంతానమే మనమంతా. ఈ ఆదాము గర్భవాసం నుండి వచ్చిన మనం అందరం కూడా పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాం. పాపం వలన వచ్చే జీతం మరణం. మనకు మరణం వచ్చింది. ఈ మరణము నుండి రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఈ మరణం నుండి రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఈ పాపము నుండి మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఈ పాపాలను తీసివేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందుకే అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల ఎలా బలి అవుతుందో, మనుషులు పాప పరిహారార్థమై గొర్రెపిల్లలను బలిచ్చేవారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుని గొర్రెపిల్ల. ఈ మనం లేకపోతే అనేక మంది ఇస్తున్న ఈ మేకల బలి, గొర్రెల బలి, ఎడ్ల బలి, కోడెల బలి, ఇవి మనుషుల పాపాలను తీసివేయలేవు, పరిపూర్ణముగా తీసివేయలేవు. అవి ఎప్పటి వరకు వాడుకలో ఉన్నాయి అంటే, నిజమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు మాత్రమే అవి తాత్కాలికంగా వాడుకలో ఉన్నాయి పాత నిబంధన కాలంలో. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఆ బలులన్నింటిని కూడా తీసివేసి వాటి స్థానంలో ఈయన ఒకే ఒక్కసారి బలయ్యాడు. ఇది నిజమైన బలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. కాబట్టి బాప్తిజమిచ్చి యోహాను గారు ప్రకటిస్తున్నారు, ఇదిగో ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సమూహాలతో చెప్పాడు. ఆయన ప్రసంగం ఒకటే. ఆయన ఏ ప్రసంగం చేసినా ఈ మాటే ఉపయోగించేది. తర్వాత జనసమూహాలతో చెప్పాడు, బహుశా ఎవరు పట్టించుకున్నట్టు లేరు ఆయన ప్రసంగం. మరలా తన యొద్ద ఉన్నటువంటి శిష్యులతో చెప్పాడు. మరలా బాప్తిజమిచ్చి యోహాను గారికి శిష్యులు ఉన్నారు. వాళ్ళే తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులయ్యారు. యేసు ప్రభు దగ్గరికి రాకముందు వాళ్ళు బాప్తిజమిచ్చి యోహాను గారి దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు 35వ వచనంలో, మరలా 35వ వచనంలో, ఇప్పుడు 29వ వచనంలో చెప్పాడు. ఇప్పుడు 35వ వచనంలో, మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. మరలా అదే ప్రసంగం. ఆయన ప్రసంగం మారదు. యోహాను గారు ఆయన అద్భుతమైన సేవకుడు, రోషం కలిగిన సేవకుడు. ఎవరికి ముఖస్థుతి చేయుడు, ఎవరికి బెదిరేవాడు కాదు. రాజులకు బెదరలేదు, అధికారులకు బెదరలేదు. ఆయనకు ఇచ్చిన వాక్యం, దేవుడు ఆయనకు ఇచ్చిన వాక్యం, ఆయనకు అప్పగించిన పని, తన కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. నిజమైన వెలుగైన సర్వలోకానికి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఉండాలి. అంతే. ఆ పనిలోనే ఆయన ఉన్నాడు. ఆయనకు అప్పగించబడిన సందేశమే ఆయన బోధిస్తున్నాడు.
ఏంటి ఆ సందేశం? మరలా చెప్తున్నాడు, తన దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువుని చూపించి దేవుని గొర్రెపిల్ల. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. చూడండి, ఈ సాక్ష్యం ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావాలంటే యేసును గురించిన సాక్ష్యం వినాలి. యేసును గురించిన సాక్ష్యము వినాలి. ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో వెంటనే అక్కడ ఉన్న తన శిష్యులు ఇద్దరు బాప్తిజం ఇచ్చి యోహాను గారిని విడిచిపెట్టి యేసును వెంబడించడం ప్రారంభించారు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనము ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. మన సాక్ష్య జీవితం అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఎందుకు అనేక మందిని తోడుకొని రాలేకపోతున్నామంటే, నువ్వు సాక్షిగా లేవు, అంతే. మనం సాక్షులుగా లేము. మనం ఎప్పుడైతే సాక్షులుగా ఆయనకు ఉంటామో, ఆయన మన జీవితంలో చేసిన కలిగించిన ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని, ప్రభువుల వారు మనకి ఏమి ఇచ్చారు? కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మనకి ఏమిచ్చాడు? కొత్త జీవితం. ఈ ఆస్తులు, పాస్తులు, ఉద్యోగాలు ఇవన్నీ కాదు. దేవుడు ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన విషయాల్లో కూడా మనకు తోడుగా ఉంటాడు. ఉండడు అని నేను చెప్పను, కానీ ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నూతన జీవితం మనకిచ్చాడు. మన జీవితాన్ని కడిగాడు, తన రక్తముతో కడిగాడు. మన పాపాలను తన రక్తముతో కడిగాడు. మనకు ఉన్నటువంటి, మనలో ఉన్న అపరాధ భావాన్ని తీసివేశాడు. మనకు నూతన స్థితిని కలిగించాడు. క్రొత్త జన్మను మనకు ఇచ్చాడు. ఇది ఎంతో సంతోషాన్ని కలిగించే పండుగ మనకి. నిజంగా చాలా గొప్ప సంగతి ఇది. మనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఆ నూతన జీవితాన్ని సంపాదించుకున్న మనం, ఆయన మనకు కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం ప్రకటించేవారుగా ఉండాలి. మన నూతన జీవితాన్ని వారి మధ్య చూపించేవారుగా మనం ఉండాలి. ప్రకటించేవారుగా ఉండాలి, చూపించేవారుగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు చాలామందిని ఆయన యొద్దకు మనం నడిపిస్తాం. సాక్షులుగా మనం ఉండాలి. వెంటనే చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఎప్పుడైతే ప్రకటన చేశాడో మనం ప్రకటించేవారుగా ఉండాలి. ప్రకటించేవారుగా. ఈరోజు ఇంట్లో ఉన్నామనుకోండి, లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. మనం పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. సీరియల్లో ఏం జరిగిందో మాట్లాడతాం, సినిమాలో ఏం జరిగిందో మాట్లాడతాం. అవునా కదా? ఎక్కడెక్కడ ఏ పెళ్ళిలో ఏ విషయాలు జరిగాయో, ఏ ఫంక్షన్లో ఏ విషయాలు జరిగాయో అవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా కదా? క్రైస్తవులు కూడా. కానీ యేసు ప్రభువుకి సాక్షులుగా ఉన్నారా చెప్పండి? క్వశ్చన్ మార్క్. కనీసం సువార్తకి సహకారులుగా ఉన్నారా? ఎంతమంది తేలిపోతారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని సంఘాలకి లక్షల మంది వెళ్తారు, వేల మంది వెళ్తారు. వారిలో ఎంతమంది సాక్షులుగా ఉన్నారు? క్వశ్చన్ మార్క్. మనం అనుకుంటున్నాం ఆయనకి సాక్షులుగా లేకపోతే, మన జీవితం కానీ మన ప్రకటనలో కానీ ఆయనకి సాక్షులుగా మనం లేకపోతే తీర్పులో మనం నిలబడాలి ఖచ్చితంగా. మనకిచ్చిన పని చూడండి, అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు?
ఈరోజు దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారినే కాదు, మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన పిల్లలుగా మనకు అధికారం ఇచ్చాడు. ఈరోజు మనం ఆయన పిల్లలం. ఆయన్ని మనం తండ్రి అని పిలుస్తున్నాం. అవునా కదా? అయితే యోహాను గారి గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఈ యోహాను గారు. ఎవరు ఆ వెలుగు అంటే పైన చెప్పాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయనే క్రీస్తు, నిజమైన వెలుగు. ఆకాశంలో ఉన్న ప్రతి వెలుగును కలిగించిన వాడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను కలిగించిన వాడు, ఈ భూమిని కలిగించిన వాడు, గ్రహాలను కలిగించిన వాడు, సమస్తాన్ని కలిగించిన వాడు ఆయనే. ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ బాప్తిజం ఇచ్చే యోహాను గారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, పంపించాడు. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు, అతని బోధ ఎవరైతే వింటున్నారో, అతని బోధ ఎవరైతే చదువుకుంటున్నారో, ఈరోజు అతని బోధ ఎంతమంది అయితే ప్రత్యక్షంగా విన్నారో ఆ రోజు, ఆయన ప్రకటన ఈరోజు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వారందరూ కూడా విశ్వసించినట్లు. చూడండి, అంటే ఒక వ్యక్తి విశ్వసించాలంటే అతను వినాలి. అవునా కదా? వినాలి. ఎవరి గురించి వినాలి? నిజమైన వెలుగు గురించి వినాలి. నిజమైన వెలుగు గురించి మనుషులు వినాలి. ఆ నిజమైన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకే వచ్చాడు ఈ యోహాను గారు, వచ్చి ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, ఆయన యేసుక్రీస్తు ప్రభు. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చూడండి, యోహాను గారికి ఇచ్చిన పని, ఆయన బోధ వినే వాళ్ళందరూ కూడా ప్రభుని విశ్వసించాలి అని ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆయన ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాడు. ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుకి మనం సాక్షులుగా ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో చూడండి, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు మీకు విశ్వాసం కలగాలంటే నేను చెప్పాలి. నా మాటలు విన్నప్పుడే, నా మాటలు అంటే నేను ప్రకటించే మాటలు, నేను ఎవరి గురించి ప్రకటించాలి? చూడు, అక్కడ ఏమని చెప్తున్నాడంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే నేను ఎవరి గురించి ప్రకటించాలి? క్రీస్తు గురించి ప్రకటించాలి. క్రీస్తు లేకపోతే నేనున్నానా? లేను. క్రీస్తు లేకపోతే మీరు లేరు. క్రీస్తు మాట నేను ప్రకటించకపోతే మీరు రారు. చూడండి, ఒక వ్యక్తిలో విశ్వాసము కలుగదు. క్రీస్తుని గురించి ప్రకటించాలి. మనం ఎప్పుడైతే క్రీస్తుని గురించి ప్రకటిస్తామో, ఆయన సువార్తను ప్రకటిస్తామో, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం, ఇది సువార్త అంటే. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, తిరిగి ఎందుకు లేచాడు, ఇది సువార్త. దీనికి మనం సాక్షులుగా ఉండాలి. ఆయన సువార్తకు సాక్షులుగా ఉండాలి. అప్పుడు మనుషులలో విశ్వాసము కలుగుతుంది. మరొక అద్భుతమైన మాట చూసుకుందాం. మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, 21వ వచనంలో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట
దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. చూడండి, అంటే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగలేదు అన్నాడు. అంటే మనుషులకు లోక జ్ఞానం ఎక్కువైపోయి, ఈ టెక్నాలజీ ఎక్కువైపోయి ఈ సువార్తను వ్యతిరేకిస్తున్నారు. దేవుణ్ణి తెలుసుకోలేదు. ఈ లోకము దేవుణ్ణి తెలుసుకోలేదు. ఈ లోకంలో చాలామంది దేవుడు లేడు అంటాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, అతను సంపాదించుకున్న లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన తెలివితేటలు, లోక సంబంధమైన పరిస్థితులను బట్టి, అతనికి ఉన్న లోక సంబంధమైన పాండిత్యాన్ని బట్టి, పేరు పలుకుబడిని బట్టి, ధనాన్ని బట్టి, అతనికి ఉన్న ఖ్యాతిని బట్టి అతను దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు. ఈ సువార్త అంటే చాలా కేవలంగా చూస్తాడు. ఈ సువార్త అనేది అతని దృష్టికి వెర్రితనముగా ఉన్నది. చూడండి, చాలామంది సువార్తను ప్రకటిస్తే పిచ్చోలులాగా నవ్వుతూ ఉంటారు. మనల్ని చూసి వీళ్ళకి ఏం పని పాట లేదు, వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు అని ఎగతాళి చేసేవారు, నవ్వేవారు, వెర్రి వాళ్ళుగా చూసేవాళ్ళు. చూడండి, అయితే వారికి తెలియనిది ఏంటంటే, నువ్వు ఏ సువార్తనైతే తక్కువ అంచనా వేస్తున్నావో ఆ సువార్త ద్వారానే ప్రతివాడు రక్షింపబడాలి. ఈరోజు నువ్వు నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని సువార్తను తృణీకరిస్తున్నావు. ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాల్ని తృణీకరిస్తున్నావు. వాక్యాన్ని తృణీకరిస్తున్నావు. దేవుడు లేడు అంటున్నావు. నీవు ఈ చావులేని జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలి అని నీకున్న జ్ఞానముతో నీవు అన్వేషిస్తున్నావు. చంద్రుడి మీద బ్రతకడానికి ప్రయత్నిస్తున్నావు. ఈ భూమి మీద దేవుడు ఇంత మంచి వాతావరణాన్ని ఇస్తే ఈ భూమి ఏ రోజైనా నాశనమైపోతుంది కాబట్టి చంద్రుడిలో మనం బ్రతకగలమా లేదా అని, లేదా ఇతరత్ర గ్రహాల్లో మనం బ్రతకగలమా లేదా అని పరిశోధనలు చేస్తున్నావు. ఇక్కడ కాకపోతే అక్కడ బ్రతకచ్చు అని. మరికొంతమంది శాస్త్రవేత్తలు చావే లేని జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలని నిరంతరము పరిశోధనలు చేస్తున్నారు. ఇది అసలు సాధ్యమేనా? ఇవి మనుషులకు సాధ్యమేనా చెప్పండి? నీకు చావులేని జీవితం కావాలని నువ్వు అనుకుంటే నువ్వు సువార్తను నమ్మాలి. నీకు చావులేని జీవితం ఎప్పుడు వస్తుందంటే నీ పాపాలు తీసివేయబడాలి, నువ్వు రక్షింపబడాలి. అప్పుడు కదా నీకు మరణం లేని జీవితం మరలా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈ వెర్రోళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు లేడు అనుకుంటున్నారు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి సువార్తను ఎగతాళి చేస్తున్నారు. నువ్వు దేన్నైతే ఎగతాళి చేస్తున్నావో, నువ్వు ఏ క్రీస్తునైతే తృణీకరిస్తున్నావో, రేపు ఆయన కాళ్ళ దగ్గరికే నువ్వు రావాలి. అది దేవుడు నియమించాడు. ఈరోజు కాకపోతే రేపు వస్తావు, నష్టం లేదు. నువ్వు చచ్చిపోయినా కూడా రేపు నిన్ను లేపి ఆయన కాళ్ళ దగ్గర నిన్ను మోకాళ్ళు వేయిస్తాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టడు. అది ఆయన పెట్టిన నియమం, ఆయన సంకల్పం. అది నీ నోటితో యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకుంటావు. ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నీ నోటి చేత ఒప్పిస్తాడు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎవరైతే సువార్తను నమ్ముతారో వాళ్ళని రక్షిస్తాడు. ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళని శిక్షిస్తాడు. ఆయన పాదాల మీద పడవేస్తాడు. చూడండి, అంటే సువార్త ఎంత విలువైనదో చూడండి. ఇది మనం నేర్చుకోవాలి. సువార్త ప్రకటన అనేది చిన్నగా చూస్తారు. నేనేంటి సువార్త ప్రకటించటం? క్రైస్తవులు కూడా
ఈరోజు చాలామంది సువార్తకు సాక్షులుగా లేరు. రావడము, పాటలు పాడుకోవడము, డ్యాన్సులు వేయడము, క్లబ్బులాగా పబ్బులాగా వెళ్ళిపోవడము. ఎంతమంది యవ్వనస్తులు సాక్షులుగా ఉన్నారు క్రీస్తుకి? ఆయన పునరుద్ధానానికి ఎంతమంది సాక్షులుగా ఉన్నారు చెప్పండి? చాలామంది లేరు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సువార్తని నమ్మే రోజు వస్తుంది. ప్రతి ఒక్కరూ. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, ప్రతి వాని మోకాలు, పరలోకంలో ఉన్న దూతలైనా, భూమి మీద ఉన్న ప్రజలైనా, భూమి మీద ప్రజల్లో చాలామంది ఉన్నారు. రాజులు, అధికారులు, చక్రవర్తులు, చనిపోయిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, బ్రతుకుపోతున్న వాళ్ళు అందరూ, భూమి క్రింద అంటే చనిపోయిన వాళ్ళు, భూమి క్రింద అంటే భూ గర్భంలో ఉన్నవాళ్ళు, పితరులందరూ, మన వాళ్ళందరూ చనిపోయి అక్కడ మట్టిలో ఉన్నారు అందరూ. వాళ్ళందరూ కూడా ఒకరోజు లేస్తారు. వాళ్ళందరూ కూడా లేస్తారు. మనం ఎలా చెప్పగలమంటే యేసు ప్రభు లేచాడు కాబట్టి. యేసు ప్రభు 3వ రోజు తిరిగి లేచాడు పునరుద్ధానుడుగా. ఆయన ఎందుకు లేచాడంటే మిమ్మల్ని కూడా ఒకరోజు లేపుతానని, మీరు కూడా ఒకరోజు లేస్తారని. ఆ రోజు ఉంది తీర్పు. ఆ రోజు అందరి గుండెలు కరిగిపోతాయి. అందరూ రొమ్ములు కొట్టుకుంటారు యేసును చూసి. అందరి మోకాళ్ళు ఆయన పాదాల దగ్గర వంగుతాయి. ఆయన నామాన్ని ఒప్పుకుంటారు. ఇప్పుడు ఒప్పుకోవడం లేదు చాలామంది, అప్పుడు ఒప్పుకుంటారు అందరూ. అందరి మోకాళ్ళు వంగుతాయి. ఆయనే మాకు దిక్కని ఆ రోజు ప్రలాపిస్తారు. ఈయన్న మేము అవమానించింది, ఈయన్న మేము తిట్టింది, ఈయన్న మేము కొట్టింది, ఈయన్న మేము పొడిచింది, ఈయన్న మేము ఎగతాళి చేసింది అని ఆ రోజు గుండెలు బాదుకునే సమయము రాబోతుంది. చూడండి, అది చాలా భయంకరంగా ఉండబోతుంది. ప్రతివాని నాలుక అప్పుడు ప్రభు అని ఒప్పుకుంటారు. ఇప్పుడు చెప్తే కొట్టడానికి వస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. ఆ స్థితి రాణించుకోకుండా దేవుణ్ణి మనం ఇప్పుడే తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఆయన ఏమైనా మనల్ని కొండలు మోయమన్నాడా, పర్వతాలను మోయమన్నాడా చెప్పండి? నీతిగా బ్రతకండి అన్నాడు, నిజాయితీగా బ్రతకండి అన్నాడు, దయగలిగి బ్రతకండి, ఇతరుల పట్ల కరుణ కలిగి బ్రతకండి, అంతే కదా, పరిశుద్ధంగా బ్రతకండి, ఎవరిని మోసం చేయొద్దు, మీ పాపాలను కడిగి వేసుకోండి. ఇవి కూడా ఈరోజు మనుషులకు కష్టమైపోయాయి చూడండి. మరి ఇలాంటి మనుషులు ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. ఏ ప్రభువునైతే తృణీకరిస్తున్నారో ఆ ప్రభువుని రేపు వాళ్ళు ఒప్పుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి. మనం సువార్త ప్రకటించామనుకోండి, యోహాను గారు మొదట జనసమూహాలకు చెప్పాడు, ఎవరు రాలా. తర్వాత తన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాడు, శిష్యులకి, వాళ్ళు వచ్చారు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? మీరు 100 మందికి చెప్పుండొచ్చు, ఎవరు రాకపోయి ఉండవచ్చు, అందులో ఒక ఇద్దరైనా రారా చెప్పండి? మన వాళ్ళకే చెప్పుకుందాం, నష్టమేమైనా ఉందా? మన వాళ్ళని మనం కాపాడుకుందాం, అంతే కదా. అందరికీ చెబుతున్నాం పక్షపాతం లేకుండా. అందులో కొంతమంది అయినా మన వాళ్ళైనా తెలుసుకోవాలి. ఇక్కడ అదే జరిగింది. జనసమూహాలకు చెప్పాడు, అప్పుడు ఎవరు వచ్చినట్లేరు. తర్వాత తన దగ్గర ఉన్న శిష్యులకు చెప్పాడు, వాళ్ళు వెంబడించారు. చూడండి, మనం కూడా అదే చేయాలి.
అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పినప్పుడు చాలామంది వచ్చి బాప్తిస్మం తీసుకున్నారు యోర్దాను అరణ్యంలో, యోర్దాను నదిలో. అలాగే మనం కూడా ప్రభువుకి సాక్షులుగా ఉంటే ఖచ్చితంగా మనం మన జీవితంలో కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపించవచ్చు. సాక్ష్య జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు అన్నాడు శిష్యులతో, మీరు నాకు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. మనం ఆయనకు సాక్షులుగా లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. మనం చెప్పుకోవచ్చేమో కానీ, మనము చలామణి అవ్వచ్చేమో కానీ దేవుని దగ్గర చెల్లదు. దేవుని దగ్గర మనం వేషధారులమే. కాబట్టి ఏదో ఒక విధంగా మనం సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి. సువార్త సేవని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. సువార్తని వాక్యములో ప్రకటించాలి, వాక్యముతో ప్రకటించాలి, వాక్యం ద్వారా ప్రకటించాలి, అలాగే మన జీవితం ద్వారా చూపించాలి. మారిన మన జీవితాన్ని ప్రజలకు చూపించేవారుగా మనము ఉండాలి. ప్రభు యొక్క నీతిని, దయని, కనికరాన్ని మన గృహములో బయట చూపించేవారుగా మనము ఉండి ఆయనకి సాక్షులుగా మారాలి. ఇలా మనం చేసినట్లయితే మన ప్రవర్తనను బట్టి, మన ప్రకటనను బట్టి 10 మందిలో ఒకరినైనా దేవుని యొద్దకు మనము నడిపించగలం. ఇది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ పనిలో పాలిభాగస్తులుగా లేనివారు క్రైస్తవులే కాదు. ఇంకా మనకి చాలా వచనాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన పని ప్రభువుకి మనం సాక్షులుగా ఉండాలి. ఓకే, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.